వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ కల్చర్ సొసైటీలో భాగంగా టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో 2015 నుండి 23 వరకు వచ్చినటువంటి ప్రశ్నల మీద ఆల్రెడీ మనం పార్ట్ 3 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 4 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, పెళ్లి సుంకం గురించి ప్రస్తావించిన కాకతీయుల కాలం నాటి శాసనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 వెల్పూరు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, రయ్యత్ దినపత్రికను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంఎస్ నరసింగారావు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన పూర్ణ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపై ఒక హిందీ సినిమాను నిర్మించారు. ఆ సినిమా దర్శకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాహుల్ బోస్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 4 బౌద్ధ క్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్, మా భూమి చిత్రాన్ని జబ్కేత్ జాగే అనే నవల ఆధారంగా నిర్మించారు. ఆ నవల రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కిషన్ చందర్. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఏ రచన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 తిమిరంతో సమరం. నెక్స్ట్ క్వశ్చన్, శిల్పి గురు అను అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన మొదటి తెలంగాణ హస్తకళల కళాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కోవా నానేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధిగాంచింది? ఆన్సర్ ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్తూపం ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు చైర్మన్గా 9 అక్టోబర్ 2010న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 4 గద్దర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్దూ గజల్స్ సంపుటిని దివాన్ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మాలక్కా చందా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో హైదరాబాద్ అనే తెలుగు వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మాడపాటి రామచంద్రరావు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ప్రజల మనిషి గంగు ఎవరి రచనలు? ఆన్సర్ ఆప్షన్ 1 వట్టికోట అల్వారు స్వామి. నెక్స్ట్ క్వశ్చన్, ముద్ద పప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 బతుకమ్మ పండుగ 3వ రోజు. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక సూచిక ట్యాగ్ ఇవ్వబడిన పుట్టపాక తేలియా రుమాల్కు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆప్షన్ ఏ, పుట్టపాక చేనేత క్లస్టర్ తరపున గజం గోవర్ధన్ 2017లో GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్షన్ బి, తేలియా రుమాళ్ళు హస్తకళ మొదట ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నుండి వచ్చింది. ఆప్షన్ సి, తేలియా రుమాల్ ట్రిపుల్ ఇక్కత్ నేత. ఆప్షన్ డి, పేరు ప్రకారం నూలును నూనెలో అద్ది తయారు చేస్తారు. సరైన జవాబును ఎంచుకొనుము. ఆన్సర్ ఆప్షన్ 4 AB మరియు D. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ నిర్మాతలు తీసిన తొలి సినిమా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదర్శం. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఉడికించిన కాయధాన్యాలను ఏమని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 గుడాలు. నెక్స్ట్ క్వశ్చన్, కీసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 విష్ణు కుండీనులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత చిత్రం మా భూమిలో పల్లెటూరి పిలగాడ పశులుగాసే మొనగ అనే గీతాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సుద్దాల హనుమంతు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో నూనె గింజల నుండి నూనెను తీసే సామాజిక వర్గాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 గాండ్ల. నెక్స్ట్ క్వశ్చన్, 2017 ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించబడిన నగరం? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, మేలా చెరువు జాతర దైవం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 శంభు లింగేశ్వర స్వామి.
నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో బాలా బ్రహ్మేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అలంపూర్, జోగులాంబ, గద్వాల జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ వాలీబాల్లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు పొందిన తెలంగాణకు చెందిన మొట్టమొదటి భారత మహిళా క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జి మొలిని రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని క్రింది వారిలో ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 2 సూర్యేటి అప్పయ్య. నెక్స్ట్ క్వశ్చన్ చెర్యాల నగిషి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పెయింటింగ్స్ ఉపయోగించి సాంప్రదాయంగా ప్రజల్లో గాథలు చెబుతూ జీవనం సాగించే జానపద కథాగేయ జాతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కాకి పడగొల్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ తెలంగాణలో కళ్ళును మట్టి కుండల నుండి ఏ ఆకులతో తయారు చేసిన కప్పులలో పోస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 టెండు ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్ హుస్సేన్ సాగర్ జలాశయంలో ప్రతిష్ఠించిన ప్రఖ్యాత గౌతమ బుద్ధుని విగ్రహ వాస్తు శిల్పి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గణపతి స్థపతి. నెక్స్ట్ క్వశ్చన్ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అను పాటను ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 1 అభినయ శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో సాధనాశూరులు ఎవరి ఆశ్రిత కులంగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 పద్మశాలి. ఈ ప్రశ్నల మీద ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తరువాతి వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.